బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి నిర్వహణకు గాలి కొదిలేశారని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. 5 సార్లు వరద వచ్చినా పట్టించుకోలేదని, వరద తర్వాత చేయాల్సిన పనులు చేయలేదని నివేదిక వెల్లడించింది. 2020 మే 18న మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయింది. 16 నుంచి 21 పిల్లర్ వరకు డ్యామేజ్ అయిందని విజిలెన్స్ నివేదిక తెలిపింది. ఏజెన్సీ షీట్స్, ఆర్ఆర్ పిచ్చింగులను తొలగించలేదని నివేదికలో తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇప్పటి వరకు విజిలెన్స్ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. 2020 మే 18న మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయింది. మరి అప్పటి నుంచి ఏం జరిగింది ఏంటి అనేది డీటెయిల్స్ ఇవ్వండి. ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ పై విజిలెన్స్ నివేదిక అయితే వెలువడడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే వివాదంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులను మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ దానికి సంబంధించిన మధ్యంతర నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది. దాంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఈ డ్యామేజ్ 2020 మే 18వ తారీఖు నుంచే ప్రారంభమైందని చెప్పి విజిలెన్స్ నివేదికలో పొందుపరచడం జరిగింది. అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితమే ఈ బ్యారేజ్ కి సంబంధించిన పగుళ్లు వచ్చాయని చెప్పి రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6-7 గంటల సమయంలో ఈ బ్యారేజ్ కి సంబంధించిన ప్రమాదం జరిగిందని చెప్పి ఆ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అంటే 2-3 సంవత్సరాలకు ముందుగానే డ్యామేజ్ ప్రారంభమైందని చెప్పి ఆ డ్యామేజ్ కి సంబంధించి 5 సార్లు వరద వచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేశారు. మేనేజ్మెంట్ సరిగా లేదు, నిర్వహణ సరిగా లేదు, అట్లాగే దాన్ని నిర్మించిన సంస్థ కూడా సరిగా దాన్ని వ్యవహరించలేదని చెప్పి ఆ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఏజెన్సీ ఏదైతే దాని మీద ఏజెన్సీ పర్యవేక్షణ చేయాలో ఆ ఏజెన్సీ సరిగా వ్యవహరించలేదు, అట్లాగే అగ్రిమెంట్ కండిషన్లు కూడా ఉల్లంఘన జరిగిందని చెప్పి రిపోర్ట్ లో చెప్పారు. దీంతో పాటు నిర్వహణ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత పెద్ద బ్యారేజీ కి సంబంధించి నిర్వహణ అనేది నామమాత్రంగా ఉంది. ఆ పనులు కూడా నాసిరకంగా ఉన్నాయి, క్వాలిటీ కూడా సరిగా లేదని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు దీనికి ఏదైతే అథారిటీ పర్యవేక్షణ చేయాల్సిన అథారిటీ కూడా సరిగా తనిఖీలు చేయలేదు. ఈ తనిఖీల లోపం కూడా ఈ బ్యారేజ్ కి సంబంధించిన ఆ కుంగుబాటుకు కారణమైందని చెప్పి రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రధానంగా దీంట్లో ఉన్న పియర్స్ ఏదైతే డ్యామేజ్ అయ్యాయో పియర్స్ అది బ్లాక్ నంబర్ 7 లో 16 నుంచి 21 పియర్స్ వరకు ఇవన్నీ కూడా డ్యామేజ్ లో ఉన్నాయి. మెయిన్ గా 17, 18, 19, 20 ఈ 4 పియర్స్ బాగా దెబ్బతిన్నాయని చెప్పి ఆ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అట్లాగే ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో నిర్మాణం సంబంధించి కానీ మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఎవరికైతే అప్పగించారో వాళ్ళు ఈ ఏజెన్సీ షీట్స్ కానీ అట్లాగే త్రిపురార్ పించింగ్ అనే దాంట్లో ఉన్న ఏదైతే తొలగించాలో అది తొలగించలేదని చెప్పి ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దాదాపు 3D మోడల్ కానీ అట్లాగే దాన్ని సరిగా స్టడీ చేయలేదని చెప్పి రిపోర్ట్ లో ఇచ్చారు. ఈ వరదలు వచ్చిన సమయంలో కూడా నిర్వహణ సరిగా లేదు. ఆ వరదలు వచ్చిన సమయంలో ఈ బ్యారేజ్ కి ఈ వరదలకు సంబంధించి ప్రభావితం ఏ రకంగా ఉంటుందో పరిశీలిస్తే దాన్ని ఈ బ్యారేజ్ కి సంబంధించి అదంతా కూడా పూడ్చుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ రకంగా చేయలేదని చెప్పి స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారు. అట్లాగే డ్యామేజ్ కంట్రోల్ కూడా చేయలేదని చెప్పి స్పష్టంగా ఈ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.